సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. నవలా స్రవంతి శీర్షికన మంతా వెంకట్రమణారావు గారు రచించిన ఎదురుగాలి అనే నవల వింటున్నాం కదా. రెండవ భాగం. ఇప్పటి వరకు జరిగిన కథ. ధర్మమూర్తి ఆటపాటల్లోనూ చదువులోనూ ముందుగా ఉంటుంటాడు. అతని కోసం కాలేజీలో ఆడపిల్లలందరూ ఎంతగానో ఆరాధిస్తూ ఉంటారు. అతను నీతో పరిచయం పెంచుకోవాలని ఎదురు చూస్తుంటారు. కానీ అతను మాత్రం ఇవేవి పట్టించుకోకుండా చదువు మీదే ధ్యాస నిలుపుతూ ఉంటాడు. అతనికి ఫస్ట్ ఇయర్ చదువుతున్న సూర్యముఖి అనే అమ్మాయి పరిచయం అవుతుంది. సూర్యముఖి పేదింటి నుంచి వచ్చిన అమ్మాయి. ఒక్కో పూట తినడానికి కూడా తిండి లేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. లైబ్రరీలో ధర్మమూర్తిని అడిగి నోట్స్ రాసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఒకసారి ఆమెకు కళ్ళు తిరుగుతాయి. అక్కడి దాకా విన్నాం కదా. తర్వాత కథ ఇలా సాగుతుంది. ఏమీ వద్దండి, మీరు ఇబ్బంది పడకండి. సూర్యముఖి సిగ్గుపడింది. ఇబ్బంది ఏమిటి? నాట్ ఎట్ ఆల్ అంటూ ధర్మమూర్తి హోటల్కి వెళ్ళి బోర్నవిటా పట్టించుకొచ్చాడు. ఆమెకు అందించి తాగండి అన్నాడు. ఆమె తాగింది. వేడి వేడి ద్రావకం కడుపులోకి వెళ్ళగానే శక్తి వచ్చింది. మొహం తిరగడం తగ్గింది. కడుపులో నొప్పి కూడా తగ్గింది. థ్యాంక్స్ అండి అంది సూర్యముఖి. కృతజ్ఞతాభావం కళ్ళల్లో కనబరుస్తూ పుస్తకాలు సర్దుకొని లేచింది. కొంచెంసేపు కూర్చో రామ్మూర్తి అన్నాడు. బాధ లేదండి, వెళ్ళిపోగలను. అమ్మాయిని రిక్షా పిలిచి ఎక్కించబోయ్, నాకింకా మరో గంట డ్యూటీ ఉంది. అలానే మాస్టారు. స్నేహబంధం ఏర్పడడం చిత్రంగా ఉంటుంది. ఏళ్ల తరబడి పరిచయం ఉన్నా పరిచయస్తులుగానే కొందరు మిగిలిపోగా చూసిన మరుక్షణమే ఆత్మీయత అనుభవిస్తారు మరికొందరు. ఇవాళ రిక్షాలన్నీ ఏమైపోయాయి? ధర్మమూర్తి ఆశ్చర్యపోయాడు. నేను బస్సులో వెళ్ళగలను. మీరెలా పెడతారు? సూర్యముఖి అడిగింది. కాలినడకే. జగ్గారావు 4 గంటలకే వెళ్ళిపోయాడు. ఇద్దరం హోటల్కి వెళ్ళి హోటల్ అంటే గుర్తొచ్చింది. సాయంత్రం టిఫిన్ సంగతే మరిచాను. నా వల్లే. మీరు హోటల్కి వెళ్ళండి, నేను ఇక్కడ ఉండి బస్సు పట్టుకుంటాను. మిమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత నా మీద ఉంది. నాతో పాటు మీరు హోటల్కి రాక తప్పదు. తర్వాత అజీర్తి చేయడం, డాక్టర్కి బిల్లులు. మనకి ఆకలి రోగమే కానీ అజీర్తి రోగం ఉండదు. పదండి. వస్తాను కానీ ఏమీ తినను. ఓ అందమైన అమ్మాయిని కూర్చోబెట్టి తనే అన్నీ తినేసే అబ్బాయి పరువు ఏం కావాలి సర్వర్ల ముందు? నేను తిననంత మాత్రాన మీ పరువు పోదులేండి. నాతో హోటల్కి రావడానికి జంకుతున్నారా? అమ్మాయిల్ని వెంట వేసుకుని హోటల్కి సినిమాలకి వెళ్ళే అబ్బాయిలు కాలేజీలో ఎందరో ఉన్నారు. రండి చూపిస్తాను. కావచ్చు. ఓ బెల్ బాటం పంట్లాము, ఓ చీర నిలబడి మాటలు చెప్పుకునేసరికి కథలు అల్లేస్తారు. కలవారి పిల్లలు ఎలా తిరిగినా వారి కల్చర్ అదని అంటారు. కానీ నా వంటి బీద పిల్ల కాలేజీ హీరో ధర్మమూర్తితో హోటల్కి వెళ్ళిందంటే ఇంకేమన్నా ఉందా? సూర్యముఖి అడిగింది ముఖంలో చిలిపితనంతో. అంత చెడ్డ పేరుందా నాకు? ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. సూర్యముఖి చిరునవ్వు నవ్వింది. అంతలా హడలిపోయారేమిటి? ఇలా మీతో నడవాలని ఎందరు అమ్మాయిలు కలలు కంటున్నారో మీకు తెలీదులా ఉంది. హోటల్కి మీతో వెళ్ళి విందారగించటానికి ప్రాణాన్నన్నా ఒడ్డేస్తారు. ధర్మమూర్తికి ఆ పొగడ్త అమృత పానీయం అయింది. ఎప్పుడు ఏ అమ్మాయి పొగిడినా పొంగని అతడు ఇవాళ ఉప్పొంగిపోయాడు. సూర్యముఖి నిజాయితీ అతన్ని ఆకట్టుకుంది. అయితే మీరు గర్వపడాల్సిన సంగతే నాతో రావటం. మీతో వాదించి లాభం లేదు. నడవండి, నాకు ఆకలిగానే ఉంది. హోటల్కి చేరుకుని ఫ్యామిలీ క్యాబిన్లో కూర్చున్నారు. సర్వరు ధర్మమూర్తిని చూడగానే చిరునవ్వుతో వచ్చి ఏం తెమ్మంటారు సార్ అన్నాడు. అతడి కళ్ళు సూర్యముఖి కళ్ళ అందాన్ని మెచ్చుకుంటున్నాయి. హోటల్ ఎంతో రద్దీగా ఉంది. ప్లేట్లు, కప్పులు, సాసర్ల చప్పుడు మనుషుల గోలతో కలిసి తెలుగుదేశపు కాఫీ హోటల్ వాతావరణానికి మెరుగుపడుతున్నాయి.
ఏం తింటారు మీరు? ధర్మమూర్తి అడిగాడు. మీకేం తినాలని ఉంటే అదే నాకును. 2 జాంగ్రీ, 2 స్పెషల్ మసాలా, 2 ఆనియన్ రవ్వ దోశ, తర్వాత పెసరట్టు, ఇవన్నీ తినాలనుంది కొంటెగా అన్నాడు. నాకు అంతే, చిలిపిగా అంది. ఆకలి లేదన్నారే? మానవులకందరికీ కామన్ ఫ్యాక్టర్ ఆకలి. ఆడవాళ్ళు మగాళ్ళకి అందులోనూ తీసిపోరు, సూర్యముఖి అంది. అని ఇవాళ రుజువు చేస్తారా? అవును. బాబుగారు చెప్పినవన్నీ తీసుకురా. అన్నీ సింగిల్ ఐటంతే. ఖాళీ ప్లేట్ ఒకటి తెస్తే సగం సగం పంచుకుందాం. ఎలా తీసిపోరట? ధర్మమూర్తి అడిగాడు. ఆల్ ఇండియా పరీక్షల్లో మొదటి స్థానం స్త్రీలదే. సరే, ధర్మమూర్తి ఒప్పుకున్నాడు. యూనివర్సిటీస్లో మొదటి ర్యాంక్స్ ఎందరో అమ్మాయిలు పట్టుకుపోతున్నారు. సరే, సాహిత్యంలో మొదటి స్థానం మాదే. ఓకే, ఇంకేం కావాలి? ఇంకా చెప్పాలంటే ఆడదే ఎక్కువ కాలం బతకగలదు. గుండె జబ్బులు స్త్రీకి తక్కువగా వస్తాయి. ఇంకా కోపం తెచ్చుకోకండి అన్నానని. మన దేశంలో అబ్బాయిని అమ్మాయి భర్తగా కొనుక్కోగలదు ధర చెల్లించి, సూర్యముఖి అంది నవ్వుతూ. మగాడికి ఎంచుకునే స్వేచ్ఛ లేదా? ధర్మమూర్తి ప్రశ్నించాడు మొండిగా. డాక్టరీ పాస్ అయిన అబ్బాయిని కొనగలిగే అమ్మాయిలెందరూ? అందులో కులం, శాఖ, మతం కుదరాలి. అందువల్ల ఛాయిస్ తక్కువ. తనని కొనగలిగే అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉండే మగాడికి స్వేచ్ఛ ఏది? స్వీట్లు హాట్లు వచ్చాయి. సమానంగా పంచక అతడికి ఎక్కువ వేసిందామే. సూర్యముఖి అంది. నిజంగా చెప్పాలంటే స్త్రీ బానిసగానే చూడబడుతోంది. ఇంట్లో మగపిల్లాడికుండే ప్రాముఖ్యం ఆడపిల్లకుండదు. ఉద్యోగాలిచ్చేటప్పుడు ఎన్నో ఉద్యోగాలకి యువకులను ప్రిపేర్ చేస్తారు. పెళ్ళయ్యాక ఆడది పిల్లల్ని కని పెంచి ఇంట్లో వండి పెట్టి అందరికీ చాకిరీ చేసే బానిస. కట్నం తేని కోడలు అత్తగారికి అలసే కాదు, కోపానికి కారణం. ఎందరో అమ్మాయిలు ఒళ్ళు కాల్చుకొని చచ్చిపోవడానికి, కాల్చి చంపబట్టానికి కట్నం కారణం. అంతేకాదు, ఆడదాన్ని విలాస వస్తువుగా వెలకి అమ్మబడేదానిగా భావించడం గురించి మీకు నేను వేరేగా చెప్పనవసరం లేదు. ఉపన్యాసం ఇస్తున్నారు మీరు. కాని నాకే ఆ శక్తి ఉండి ఉంటే ఆడదానిగా పుట్టి ఉందును, ధర్మమూర్తి చిరునవ్వుతో అన్నాడు. మగ మహారాజుగా పుట్టారు కాబట్టి మీరు అలా అనగలుగుతున్నారు. వినండి, మగపిల్లాడు పుట్టగానే బరువు మోసే ఎద్దు పుట్టిందిరా అంటూ అమ్మ నాన్న సంబరపడతారు. చదువులో వేసినప్పటి నుంచి స్ట్రగుల్ ఆరంభం. చదువు, ఉద్యోగం, సంసారం అంతా బరువే. అమ్మాయి అలా కాదు, ఆడుతూ పాడుతూ బాల్యం గడిపేస్తుంది. అందంగా అలంకరించుకు తిరుగుతుంది. ఎన్ని తెలివి తక్కువ కబుర్లు చెప్పినా అందరూ చప్పట్లు కొడతారు. పెళ్లి జరిగాక అంతా మొగుడిదే భారం. ఇల్లు కదలక్కర్లేదు. వండి పెట్టడం ఎంత ఆనందమైన పనో. ఫ్యాక్టరీలో వర్కర్గా, ఆఫీసులో గుమాస్తాగా, లేదా ఇంజనీర్గా, డాక్టర్గా పనిచేసి డబ్బు ఆర్జించడానికి పడే శ్రమ ముందు గృహలక్ష్మి చాకరీ ఏ పాటి? వారపత్రికలు, మాసపత్రికలు హాయిగా చదువుకోవచ్చు, నవలలు రాసుకోవచ్చు అటువంటి ప్రతిభ ఉంటే. టిఫిన్ పూర్తయింది. సర్వర్ తెచ్చిన కాఫీ తాగి ఇద్దరు బయటకొచ్చారు. బిల్లు జగ్గారావు అకౌంట్లో రాయమన్నాడు. అది మామూలే. ఓ స్నేహితుడి మీద ఆధారపడటం మంచిదా? సూర్యముఖి అడిగింది. జగ్గారావుకి ఎందరు ఆధారపడ్డా తరగని డబ్బుంది. నేనంటే వాడికి ప్రాణం. అవ్వచ్చు, కానీ ఆర్థికంగా ఒకరి మీద ఆధారపడటం మంచిదా? ఆర్థికంగా ఈ లోకంలో ఎవ్వరూ స్వతంత్రులు కారు. జగ్గారావు ఓ కొమ్ము కాయకపోతే ఈ ధర్మమూర్తి ఇంత హుషారుగా ఉండకపోను. మా పరిస్థితి దిగువ మధ్యతరగతి కుటుంబ పరిస్థితే. మనం ఒకే నావలో ప్రయాణం చేస్తున్నట్టుంది, సూర్యముఖి అంది ఉత్సాహంగా. చేస్తున్నట్టు ఉండడం కాదు, చేస్తున్నాం, ధర్మమూర్తి అన్నాడు. మీకేం పరిస్థితులు మెరుగుపడతాయి, సినిమాలో లాగా? నవ్వాడు. కాదు, కలలాగా. బతుకు కల కాదుగా. అదిగో నా బస్సు వచ్చేసింది. థ్యాంక్స్. గుడ్ నైట్. గుడ్ నైట్. కనకదుర్గ గుడి మెట్లు ఇద్దరు ఎక్కారు. సూర్యముఖి దుర్గని దర్శించి కుంకం పెట్టుకో వచ్చింది. ధర్మమూర్తి పైన నిలబడ్డాడు. బొట్టు పెట్టుకోమంది. కుంకం ఆడవాళ్ళకి, మగాళ్ళకి విభూతి. ఇప్పుడు అన్నీ అందరికి చలామణి అవుతున్నాయి, పెట్టుకోండి. ఆమె తృప్తి కోసం కొంచెం కుంకం తీసి పెట్టుకున్నాడు. 11 మీదికి పోదాం, ఇక్కడ రద్దీగా ఉంది.
పదండి. ఇద్దరూ ఓ నిర్జన ప్రదేశం చూసుకొని కూర్చున్నారు. అస్తమిస్తున్న సూర్యుడి కాంతితో వజ్రాలు అలంకరించుకున్నట్టు కనిపించే కృష్ణానదిని, ఆమె జడని ఉండే నాగరం వంటి ఆనకట్టుని చూస్తూ కూర్చున్నారు. మీరు అన్న సంబోధన నువ్వు కింద మారి 15 రోజులైంది. మీరు మీరు అనకండి నన్ను, ఆనాడు అన్నది. నన్ను మీరు మీరు అనకండి. ధర్మమూర్తి ఎదురు చెప్పాడు. అదంత సులభం కాదు. మీరు నాకన్నా వయసులో, చదువులో, లోకజ్ఞానంలో పెద్దవారు కారా? సూర్యముఖి సిగ్గుపడి అడిగింది. అలవాటు చేసుకోవాలి, లేనప్పుడు స్నేహం వర్ధిల్లదు. ఆనాటి లైబ్రరీ సంఘటన తర్వాత ఇద్దరు రోజు లైబ్రరీలో కలుసుకునేవారు. అక్కడో గంట పుస్తకాలు రిఫరెన్స్లు అయ్యాక ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ హోటల్ వరకు వెళ్ళడం, అక్కడ టిఫిన్ చేసి కబుర్లు చెప్పుకుంటూ స్టేషన్ వైపు నడవడం. అక్కడ సూర్యముఖి తన ఇంటికి బస్ ఎక్కడం జరిగేది. నెల రోజులుగా పెరిగిన పరిచయంలో ఒకరి కుటుంబ సంగతులు ఒకరు తెలుసుకోవడం తప్పనిసరి అయింది. ఇంటికి వెళ్ళడం ఆలస్యమైతే ఇవాళ్ళేమీ అనరా? లైబ్రరీలో కూర్చుంటున్నానని, తర్వాత ధర్మమూర్తి నా అబ్బాయితో షికారు వెళ్తున్నానని చెప్పాను అని నవ్వింది. నిజమా? నిజమే. షికార్లని చెప్పలేదు. ఎకనామిక్స్లో మీరు సహాయపడుతున్నారని చెప్పాను. మా ఇంట్లో దాపరికాలు లేవు. మంచి కాని చెడు కాని భయం లేకుండా చెప్పే ధైర్యాన్ని మాకు కలిగించారు నాన్న. మిమ్మల్ని ఓసారి పిలుచుకురమ్మన్నారు. ఓ సెలవు నాడు పొద్దున్న ధర్మమూర్తి సూర్యముఖి ఇంటికి వెళ్ళాడు. ఓ సందులో ఉంది ఇల్లు. 2 గదులు, వంట ఇల్లు, ముందుకు చిన్న వరండా, వాళ్ళ భాగం. పెరడు అందరికీ ఒకటే. ఆమె అమ్మా నాన్న ఎంతో మర్యాదగా మాట్లాడారు. ఏం చెప్పిందో కానీ ధర్మమూర్తి అంటే బాగా గురి కుదిరింది వాళ్ళకి. సూర్యముఖి మీద తమకున్న ఆశలు చెప్పుకున్నారు. బిఏ పాస్ అయ్యి బిఈడి ట్రైనింగ్ పొంది టీచర్గా ఉద్యోగం సంపాదించి సంసారాన్ని ఆదుకుంటుందని కలలు. సూర్యముఖికి వచ్చే నొప్పి గురించి చెప్పాడు తండ్రి. డాక్టర్ రాసిచ్చిన మందుల లిస్టు చూపించాడు. హార్లిక్స్, పాలు తాగి బ్రెడ్, బలమైన ఆహారం తినమన్నాడట డాక్టరు. నిట్టూర్చాడాయన. దాని అర్థం ఒకటే, రోజు గడవడమే కష్టం, వీటన్నింటికి ఎక్కడిది డబ్బు అని. నా స్నేహితుడు నాయుడికి మందుల షాప్ ఉంది. వాడు మెట్రిక్తో చదువు ఆపేశాడు. ఆ లిస్ట్ ఇవ్వండి, ఆ మందులన్నీ నేను తెచ్చిస్తాను, హార్లిక్స్తో సహా. మీరు ఏడాది పోయాకన్నా ఇవ్వచ్చు అన్నాడు ధర్మమూర్తి. నాయుడు కొట్టులో ధర్మమూర్తికి ఫ్రీ అకౌంటు. నాయుడు అమెరికన్ స్టైల్లో మందుల షాప్ తెరిచాడు. తనకి కావలసిన టూత్ పేస్టు, షేవింగ్ క్రీము, టేబుల్ టెన్నిస్ బంతులు అడిగి పట్టుకుపోవడమే. నాయుడికి ప్రైవేట్గా బిఏ కట్టి పాస్ అవ్వాలని కోరిక. వ్యాపారం కోసం కాలేజీలో చేరటం మానుకున్నా ధర్మమూర్తి తనకి తీరుకున్నప్పుడల్లా నాయుడికి కోచింగ్ ఇచ్చేవాడు. దానికిది చెల్లు అనుకునేవాడు నాయుడు తండ్రి. ఎందుకు బాబు నీకు శ్రమ, ఏదో ఉన్నంతలో సర్దుకుంటాం, సూర్యముఖి తల్లి అంది. కాని మర్నాడు ధర్మమూర్తి మందులు, హార్లిక్స్ సీసాలు, టానిక్లతోనూ వచ్చేసరికి సూర్యముఖి ఇబ్బందిగా అంది. ఏమిటండి ఈ సరంజామా? నా కోసం మీరు ఏ ఆబ్లిగేషన్స్ పెట్టుకోకండి. అవును బాబు, ఈ బాధలు నీకెందుకు తండ్రి అన్నాడు. బాధలకేముందండి, చదువుకుంటున్న వయసులో అమ్మాయికి తగిన బలం కలిగించే ఆహారం ఉండాలి కదా, మరోలా అనుకోకండి అన్నాడు. తర్వాత సూర్యముఖిని నాయుడు తండ్రికి పరిచయం చేశాడు. బాబాయ్ గారు, ఈమెకి చదువు లెక్కువైపోయి కడుపులో అల్సర్ వచ్చింది. ప్రతి నెల ఆమెకు కావలసిన మందులు, టానిక్కులు ఇవ్వండి. ఆమె పేర రాసుకోండి. సూర్యముఖి సిగ్గుపడింది. ఎందుకండి అకౌంటు? డబ్బు ఇచ్చి తీసుకుంటాను అంది. అదేం మాట, ఉద్యోగం చేసినప్పుడే తీరుద్దుగాని లేవమ్మా, ఈలోగా పెళ్ళి అయిపోతే నీ భర్త తీరుస్తాడు అంటూ అన్నాడు నాయుడు తండ్రి. ఇదంతా పాత కథ. దుర్గగుడి కొండ మీద నుంచి కృష్ణానదిని చూస్తూ సూర్యముఖి అంది. ఎన్నో ఏళ్ళయి మన మధ్య పరిచయం ఉన్నట్టు అనిపిస్తోంది నాకు. ఏదన్నా సరే ఉందనుకుంటే ఉంటుంది, లేదనుకుంటే లేదు. ఇది వరకు మన మధ్య స్నేహం లేదు. ఇది వరకు ఉండేదనుకుంటే ఉండకేమవుతుంది? ధర్మమూర్తి సూత్రీకరించాడు.
ఈ గుడి ఆ నది లేవనుకుంటే ఉండకపోతాయా? పోతాయి. మనసు గుర్తించినప్పుడే వస్తువుకి కాని భావనకి కాని అస్తిత్వం వస్తుంది. గుర్తించినప్పుడు నాస్తే. దేవుణ్ణి గుర్తించినవాడు ఆస్తికుడు, గుర్తించనివాడు నాస్తికుడు. పెళ్ళాన్ని గుర్తించినవాడు భర్త, లేనివాడు బ్రహ్మచారి. సంసారం ఉందనుకుంటే సంసారి, లేదనుకుంటే సన్యాసి. నిద్రలో ఉండగా రైల్లోని ప్రయాణికులు ఆ కృష్ణానదిని ఎన్నోసార్లు దాటారు కదా. వారి మట్టుకు ఈ నది లేనట్టే. ఎందరినో చూస్తావు కాని గుర్తించవు. ఓ మనిషి వచ్చి వారం క్రితం మీరు నన్ను పలాని చోట చూశారు అంటే కాదనలేవు, అవుననలేవు. ఈ మనసును తీసి పక్కన పెట్టేస్తే ప్రపంచం అంతా మిథ్య అవుతుంది. ప్రపంచం ఎక్కడికి పోదు, నీ మట్టుకి శూన్యం అవుతుంది. యోగులు సాధించేది అదేనా? సూర్యముఖి అడిగింది. ప్రపంచంలో ఉంటూనే శూన్యం అనుభవించడం ఏ కొద్ది మందికో సాధ్యం. పిచ్చాసుపత్రిలోని పిచ్చవాళ్ళకి అంతా శూన్యమే కదా. తప్పు. వాళ్ళకి మనసుంది, ప్రపంచాన్ని మనుషుల్ని చూస్తున్నారు. కాని వారికి అర్థమయ్యే రీతి వేరు. వారి మనసు మరో పట్టాల మీద ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఓ గుక్కెడు విషం తాగి చచ్చిపోతే అంతా శూన్యమేగా? కాదు. ప్రాణం పోయాక అనుభవం ఉండదు. శూన్యం అనుభవించాక ప్రపంచానికి అతీతుడవుతాడా మనిషి. అదొక మహత్తర అనుభవం అంట. పూరి గుడిసెలో ఉండేవాడు మేడలోకి మారాక పూరి గుడిసెకి అతీతుడైపోతాడు. అలా. సూర్యముఖి పకపక నవ్వింది. ఎందుకు ఆ నవ్వు? ధర్మమూర్తి అడిగాడు. ఈ అతీత తత్వాన్ని మీరు నమ్మితే ఏ మేడలోని అమ్మాయితోనో రేపు మీకు పరిచయం అయితే పూరి గుడిసెలో ఉన్న నన్ను మర్చిపోతారు కదా. అది వేరు, ఇది వేరు. రేపు నువ్వు లక్షాధికారిని అయ్యావనుకో, ఈ ధర్మమూర్తిని మర్చిపోగలవా? నే మర్చిపోలేను. నువ్వు పూరి గుడిసెవి కావు, తాజ్మహల్ అంతా అపురూపమైన దానివి. సూర్యముఖి మనసు ఆనందంతో పొంగిపోయింది. రేపు నువ్వు పెద్ద హోదాలోకి వెళ్ళినా నిజంగా నన్ను మర్చిపోవా? ధర్మమూర్తి సూర్యముఖి కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళు తనకేసి చూసి కరిగిపోతున్నాయి. సంజవేళ చల్లని సంజగాలులు, దిగువ కృష్ణ, పక్కన దుర్గా, జేగంటలు. మర్చిపోవడమా? నెవ్వర్. తాజ్మహల్తో పోల్చావే నన్ను. అదొక చిహ్నం, ఒక సమాధి. నేను ఒక స్మృతిగా మిగిలిపోతానేమో. ఆమెకే సందేహం లేదు. కాని తాను అనుభవిస్తున్న భావం, ఆత్మీయత తనని చూడగానే ధర్మమూర్తిలో కలుగుతోందా? తన్ని చూడగానే అతడిలో సంతోషరేఖలు విరియడం చూస్తూనే ఉంది. కాని ఎన్నాళ్ళు? చదువులు పూర్తి కాగానే ఎవరి దారిన వారు పోవాల్సిందేనా? సూరి, తాజ్మహల్ సమాధి కాదు, ఒక అందమైన కట్టడం. సమాధి అయినది ముంతాజ్ శరీరం. ఆమె ఆత్మ బతికే ఉందిగా. పాత వస్తువు భావం సమాధి కానిదే కొత్త వస్తువు భావం పుట్టవు. వర్తమానం సమాధి కానిదే భవిష్యత్తు పుట్టదు. ద్వేషం సమాధి కానిదే ప్రేమ పుట్టదు. కోరికలు సమాధి కానిదే తృప్తి పుట్టదు. ప్రేమ సమాధి అవుతే దుఃఖం పుడుతుంది. అందులోంచి వైరాగ్యం, వైరాగ్యంలోంచి శూన్య జ్ఞానం. అయితే నేను స్మృతిగానే మిగిలిపోతానా? స్మృతి అన్నది సజీవ అనుభూతి. నిమిషం కింద నువ్వు ఎంతో మనోహరంగా నవ్వావు. ఆ నవ్వుని నేను అట్టే పెట్టేసుకున్నాను. వర్తమానం అన్నది ఎప్పుడూ లేదు. భూతకాలంలోకి భవిష్యత్తు చెప్పలేనంత వేగంతో పోతూ ఉంటుంది. ఏ క్షణానన్నా పట్టుకుని ఇది వర్తమానం అని చూద్దాం. సూర్యముఖి వెంటనే ధర్మమూర్తి చేతిని అందుకుని తన చెక్కిలికి నొక్కి పెట్టి దూరంగా చూస్తూ అంది. ధరం, ఇదిగో ఇదే వర్తమానం. కాలాన్ని ఆపేశాను. నీ చెయ్యి నా చెక్కిలికి గరుకుగా, నా చెక్కిలి నీ చేతికి మెత్తగా తగులుతూ ఉండగా ఈ అనుభవం, ఇదే వర్తమానం. ఇలా ఇక్కడ నువ్వు నేను ఈ నదిని చూస్తూ చల్లటి గాలిని అనుభవిస్తూ ఏదో ఔన్నత్యాన్ని అనుభవిస్తూ ఈ ఆనందం, ఈ జ్ఞానం, ఇదే వర్తమానం. ఇప్పుడు ఈ స్థితిని పట్టుకున్నాను నేను. కళ్ళు మూసుకుంది తన్మయత్వంలో. కదిలితే, మాట్లాడితే ఆమె పట్టుకున్న వర్తమాన కాలం పోతుందని భయపడి ఆమె స్పర్శని అనుభవిస్తూ వర్తమానంలోనే ఉండిపోయాడు ధర్మమూర్తి. అవును, కాలాన్ని ఆపేయచ్చు. ప్రేమంటే ఏమిటి? ప్రేమించటం, ప్రేమించబడటం అంటే ఇదేనా? ప్రేమించేటప్పుడు ప్రేమించేవాడికి ఏమవుతుంది? ప్రేమించే ఆమెకి ఏమవుతుంది?
ఈ ప్రశ్నలు ధర్మమూర్తి మనసులో కాని సూర్యముఖి మనసులో కాని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఒకరితో ఒకరు అనుకోలేదు. అలా అనుకోగానే ప్రేమ బంధం సడలిపోతుంది. ఒకరినొకరు ప్రేమిస్తున్నట్టు చెప్పేసుకున్నాం. ఒకరి ప్రేమ ఒకరు కొలుచుకోవడం ప్రారంభమవుతుంది. ఒకరి ప్రేమనొకరు కాపలా కాయడం, మరొకరిది దక్కకుండా చూడటం, సాధింపులు, అసూయలు. పోను పోను ప్రేమ పోయి ద్వేషం మిగులుతుంది. ధర్మమూర్తి సూర్యముఖి ఒకరినొకరు ప్రేమిస్తున్నట్టు చెప్పుకోలేదు. కానీ ప్రేమలో పడ్డ యువతీ యువకుల లక్షణాలన్నీ ఇద్దరిలోనూ కలిగాయి. అతడి రూపం మరీ మరీ చూడాలని ఆమెకు, అలాగే అతనికి ఆ రూపం ఎదురుగా లేకపోగానే మనసు ఒడ్డున పడ్డ చేపలా కొట్టుకుపోవడం. ఇద్దరూ ఒకరితో ఒకరున్నప్పుడు ఒకరి గొంతు ఒకరు వినాలని, ఏవో అర్థం లేని మాటలు ఎంతో అర్థం ఉన్నట్టు మాట్లాడుకోవాలని ఆరాటం. ఒకరికొకరు దూరం అయినప్పుడు తిండి నీరు వంట పట్టవు. ప్రపంచంలో అంతా చీకటే కనిపిస్తుంది. ఆమె అతడి గొంతు దూరంగా వినిపించిన, రూపం కనిపించిన, గుండె ఒక లిప్త కాలం ఆగి మళ్ళా కొట్టుకుంటుంది. ఒకరికొకరు ఎదురుపడి చిరునవ్వు నవ్వుకోగానే కోటి కాంతులు. ఒక జ్వరంలా ఆ ప్రేమ వేడి ఇద్దరిని మెల్లమెల్లగా కాలుస్తుంది. దానికి మందులు లేవు, ఉన్నా వాడరు. ఆ జ్వరం ఉండాలని కోరుకుంటారు. ఒకరి మీద ఒకరికి అధికారం, నువ్వు నా మనిషివి అన్న భావం. చిన్న చిన్న కోపతాపాలు, కన్నీళ్లు, వెక్కి వెక్కి ఏడుపులు, బతిమాలటాలు, క్షమించేయడాలు, చిన్న చిన్న బహుమతులు, ఏకాంతంగా కలుసుకొని ఎన్నో కబుర్లు చెప్పుకోవడాలు, ఇవన్నీ ఆ జ్వరంలో భాగాలు. ప్రేమంటే ఇదేనా అన్న సందేహం కలిగే స్థితి వస్తే అవును ఇదే అన్న జవాబు కూడా వస్తుంది. స్త్రీ పురుషుల మధ్య ఏర్పడ్డ ఆ ఆకర్షణ, తీగల్లేని సంబంధం ఏర్పడగానే ఒక అవస్థ ప్రారంభమవుతుంది. ఆ అవస్థలో చిక్కుకున్న జంటల ప్రపంచమే వేరవుతుంది. వాళ్ళ మాటలు చేతలు వేరు. ధర్మమూర్తి సూర్యముఖి ఆ స్థితిలో పడ్డారు. ఇవాళ సూర్యముఖి కాలేజీకి వచ్చిందా? అదిగో వచ్చింది. ఇవాళ ఏ చీర కట్టుకుంది, ఏ రవిక వేసుకుంది, జడ ఎలా వేసుకుంది? తనని చూడగానే కనీ కనిపించినట్టు నవ్వింది. దగ్గరకు వెళ్ళాడు. ఇవాళ సెకండ్ పీరియడ్ బ్యాంకింగ్ అంది. అలానా, ఇవాళ మాకు సెకండ్ పీరియడ్ షేక్స్పియర్. అదేదో ముఖ్య విషయంలో చెప్పుకుంటారు. ఇవాళ ధర్మ్ కాలేజ్కి వచ్చాడా లేదా, ఏ బట్టలు వేసుకున్నాడో. ఆ జుత్తు వెనక్కి మరీ పెరిగిపోయిందే. జుట్టే కదా, పెరగని అంటాడు. ఈ మనిషికి స్టైల్ ఎక్కువైపోతుంది. అల్లడుగో వస్తున్నాడు. జగ్గారావు రమేష్ తోడు రాగా నన్ను చూశాడో లేదో, ఈ చీర ఎలా ఉందని అంటాడో. ఇది వరకు ఏ బట్టలైతేనేంలే అనిపించేది. ఇప్పుడు ఏ రోజుకు ఆ రోజు చీర మార్చుకోవాలనిపిస్తుంది. హెయిర్ స్టైల్ మార్చాలనిపిస్తుంది. ఎందువల్ల ఏమో, ఎవరికి తెలుసు. ఆ గుంపులోంచి విడిపోయి తన వైపే వస్తున్నాడు. ఆగిపోవాలనుంది. కానీ ఆగితే చులకనైపోదా తక్కిన అమ్మాయిల దృష్టిలో? హలో సూర్యముఖి, ఇవాళ మీరు లైబ్రరీ బుక్ రిటర్న్ చేస్తారా? నాకు కావాలి, అందరూ వినేలా అంటూ దగ్గరకు వచ్చేసరికి తనతో ఉన్న తక్కిన అమ్మాయిలు వెళ్ళిపోవడం, ఇద్దరు మిగలటం. కళ్ళు మూసుకున్న ప్రపంచం గమనిస్తూనే ఉంది. గమనించని, నేనే నా ప్రపంచం, నా కోసమే ఈ ప్రపంచం. ఏం సూరి, నువ్వు ధరం నిన్న సినిమాకి వెళ్ళారట, నిజమేనా? ఎవరు చెప్పారే నీకు? చూసిన వాళ్ళు చెప్పారు. అయితే వాళ్ళనే అడుగు. నువ్వెందుకు చెప్పావు? వెళ్ళలేదంటే నువ్వు నమ్ముతావు గనుకనా? లక్కీ గర్ల్, కాలేజీ హీరోని పట్టావు. ఎందరు నీ మీద జలసీతో కుమిలిపోతున్నారో తెలుసా? రమ అంది. చేప, చిలక, పామ పట్టడానికి మనిషిని పట్టడం ఏమిటి? ఎందుకే జలసి? వాళ్ళని మాట్లాడమను. నువ్వు మాట్లాడు ధరంతో. మాతో మాట్లాడడు, దానికి నేనేం చేసేది? కాస్త అతడితో తిరుగుళ్ళు తగ్గించవే. అందరి కళ్ళు నీ మీదే పడ్డాయి. అంత ముఖ్యమైన మనిషినా నేను? కాదు, స్కాండిల్స్కి నేనేం చేసేది? అది ఆ ప్రచారం చేసేవాళ్ళ పురుగు పట్టిన మనసుకు చిహ్నం. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకుంటారు. దానికి నేనేం చేసేది? ఇంకా నా తిరుగుల్లా అందరూ తిరగడం లేదు. ఏం రాధారం, ఇన్నాళ్ళు నువ్వు మాకు నీతులు చెప్పి ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని వెంట పడ్డావేమిటి? రమేష్ అడిగాడు. ఒరే, ఆడపిల్ల వెంట పడాలంటే కొన్ని షరతులు చెప్పాను కదా.
ఒకటి, ఆ పిల్లకి ఇష్టం ఉండాలి. 2, ఆ పిల్ల మీద నీకు ఇష్టం ఉండాలి. 3, ఏ చెడు ఉద్దేశం ఉండకూడదు. అదొక హెల్తీ ఫ్రెండ్షిప్గా ఉండాలి. వీటిలో ఏది కూడా నేను ఉల్లంఘించలేదు. నీ మాట ఎవరు నమ్ముతారు? నమ్మకపోని నమ్మని ఎవరన్నారు? మీరు రండి, కబుర్లు చెప్పుకుందాం. మేమెందుకు పానకంలో పుడకల్లాగా? కానీ మాతో నువ్వు తిరిగే కాలం కట్ చేసి సూర్యముఖికిస్తే మాకు జలసి. ఎవరి కాలం వాళ్ళ దగ్గరే ఉంటుందిరా. ఒకరి కాలం ఒకరు తీసుకోవడం ఏమిటి? ఓనాడు ఇద్దరు హోటల్లో ఫ్యామిలీ రూమ్లో కూర్చొని తింటూ ఉండగా సాంబారు కారానికి సూర్యముఖికి పొలమారింది. ధర్మమూర్తి ఆమె తల మీద కొట్టి, నిన్నెవరో తలుచుకుంటున్నారు అన్నాడు. మరెవరు? నువ్వే, కళ్ళల్లోకి పడ్డ ముంగురులు ఎగదోసుకుంటూ అంది. నేనెప్పుడు నిన్ను తలుచుకుంటూనే ఉంటాను. నువ్వే నన్ను మర్చిపోతావేమో అడిగాడు. అది నేను వేయాల్సిన ప్రశ్న. మర్చిపోవడం ఏమిటి? విడిపోతామన్న అనుమానం వచ్చిందా? లేక నా కర్మకు నన్ను వదిలిపోదాం అనుకుంటున్నావా? సూర్యముఖి అడిగింది. అబ్బే, అదేం కాదు. ఈ ఏడు నా బిఏ అయిపోతుందిగా. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కదా. నీకు ఫస్ట్ క్లాస్ ఖాయం. నా సంగతే ఎటూ తేలదు. చెప్పవేం సూరి, ఫస్ట్ క్లాస్ వచ్చి నా జీవితంలో ఎందుకు పనికిరాని వాళ్ళున్నారు. థర్డ్ క్లాస్ వచ్చినా జీవితంలో నెగ్గిన వాళ్ళు ఉన్నారు. అవి ఎక్స్పెక్టెన్స్, నాట్ రూల్స్. ధర్మమూర్తి గర్ల్ ఫ్రెండ్ సూర్యముఖి అని ముద్ర పడిపోయింది. అందువల్ల ఆమె పరపతి పెరిగింది కానీ తరగలేదు. వారి వారి మిత్రులు అభినందించేవారు, పై వాళ్ళు అసూయపడ్డారు. కానీ గట్టిగా పైకి అనలేకపోయారు. ధర్మమూర్తి వ్యతిరేకికి పుట్టగతులుండవు కాలేజీలో. కొందరు వాళ్ళది ఆదర్శ ప్రేమన్నారు. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని నిశ్చయం చేసి సూర్యముఖిని ధర్మమూర్తిని కొందరు అనుకరించేవారు. ధర్మమూర్తి స్టేట్ టేబుల్ టెన్నిస్ పోటీలో పాల్గొనటానికి హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది ఆ ఏడు. శిరీష్ మూర్తికి టెలిగ్రామ్ ఇచ్చాడు, హైదరాబాద్ స్టేషన్కి రమ్మని. నువ్వు రాకూడదు? సూర్యముఖిని అడిగాడు. ఇంకేమన్నా ఉందా? ఇద్దరం హనీమూన్కి వెళ్ళాం అనుకుంటారు. అనుకోని ఇప్పుడు తక్కువ అనుకుంటున్నారా? అమ్మ నాన్న ఒప్పుకోరు. విష్ యు ఆల్ ద బెస్ట్. ఆల్ ఇండియా ఛాంపియన్ అవ్వాలి మనసారా కోరింది. తక్కిన మిత్రులతో సహా స్టేషన్కి వెళ్ళి సాగనంపింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతడు తిరిగి వచ్చే వరకు రోజులు ఎలా గడుస్తాయి? అతని క్షణం చూడకపోతే అంతా వెల్తిగానే ఉంటుంది. ఎన్నాళ్ళో నిరీక్షణ. పరీక్షలు పాస్ అవ్వాలి, అతడికి ఉద్యోగం రావాలి, తర్వాత పెళ్లి గురించి ప్రస్తావన. కానీ తను ఇంత త్వరలోనే పెళ్లి చేసుకునే స్థితిలో ఉందా? తన మీద ఆశలు పెట్టుకున్న నాన్న, అమ్మ, తమ్ముడు, చెల్లెలు, వాళ్ళ మాటేమిటి? ఇద్దరూ చెయ్యొచ్చు, కానీ అంత సులభంగా దొరుకుతున్నాయా? మనసంతా విచారంతో నిండిపోయింది. స్టేషన్కి వచ్చిన శిరీషమూర్తిని చూడగానే ధర్మమూర్తికి కొండంత బలం వచ్చింది. శిరీషమూర్తి ఓనమాల నుంచి తన బాల్యమిత్రుడు. విజయవాడలో ఉన్నప్పుడు ఒకే వీధిలో ఉండేవాళ్ళు. 5 ఏళ్ల క్రితం వాళ్ళు హైదరాబాద్ వచ్చేయడం జరిగింది. శిరీషమూర్తి తండ్రికి బదిలీ కాగా అతడు ట్రాన్స్పోర్ట్ కంపెనీలో క్లర్కు. విజయవాడలోని ఆఫీసుని వాళ్ళు హైదరాబాద్కి మార్చడంతో ఎడబాటు తప్పలేదు స్నేహితులకి. కానీ ఆ చిన్ననాటి బంధం పోలేదు. ఒకరికొకరు ఉత్తరాలు రాసుకునేవారు. ఇద్దరి స్నేహము ఆత్మీయమైనది. జగ్గారావు, నాయుడు వీరంతా ధర్మమూర్తి తెలివితేటలు, ధైర్య సాహసాలు చూసి స్నేహితులయ్యారు. ధర్మమూర్తికే ఆ తెలివితేటలు లేకపోయి ఉంటే అతడి చుట్టుపక్కలకు వచ్చి ఉండేవాళ్ళు కాదు. కానీ శిరీషమూర్తి స్నేహం డబ్బుకి తెలివితేటలకి అతీతమైనది, ఆత్మీయమైనది. మంచి చెడు ఇద్దరు పంచుకోగలరు. ఏం బ్రదర్, ఏమిటి హైదరాబాద్ సంగతులు? అడిగాడు ధర్మమూర్తి శిరీషమూర్తి భుజం మీద చేయి వేసి నడుస్తూ. ఏముంటుంది ధరం, మామూలే. లైఫ్ గోన్ ఆన్. కాలేజీ చదువు, క్లాస్ వస్తుందో రాదో బెంగ. నువ్వు అండగా ఉంటే ఎంత బాగుండు. పర్వాలేదు శిరీష్, నీ క్లాస్ వస్తుందిలే. బిఏ అయ్యాక నువ్వు ఏం చేయాలన్నది క్వశ్చన్ మార్కుగానే ఉండిపోయింది. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్వి. నువ్వు ఎంఏ చదివి తీరాలి. నీకు స్కాలర్షిప్ దొరుకుతుంది. పైగా టీటీ ఛాంపియన్వి. అంతా విష్ఫుల్ థింకింగ్. ఎంఏ చదివే సమయం లేదయ్యా. వెంటనే కావాల్సింది ఉద్యోగం. అదే గగన కుసుమం. ఇద్దరూ ఆటోలో మలక్పేట వెళ్లారు. ఓ మేడ ఇంటి ముందు ఆటోని ఆపమన్నాడు శిరీష్.
ఆ మేడ ఇంటికి అవుట్ హౌస్ గా కట్టిన ఇంట్లో శిరీషమూర్తి తండ్రి సంసారంతో ఉంటున్నాడు. శిరీషమూర్తి చెల్లెలు, తర్వాత తమ్ముడు. ఇద్దరు గడపలోకి అడుగు పెట్టేసరికి ఎదురైంది మెరుపుల 14 ఏళ్ల పిల్ల. పరికిణి బాడీ వేసుకున్న, వయసు 14 అయినా యవ్వనంలో ఉన్న కన్యకుండాల్సిన హావభావ చేష్టలన్నీ ఉన్నాయి. శరీరం వంపులు తిరుగుతోంది. ఆరోగ్యమైన శరీరం, అందమైన ముఖ కవలికలు. ధర్మమూర్తి కేసి అతడు తనకి ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉన్నట్టుగా చూసింది. ఆ సంచి ఇలా ఇవ్వండి అంది విశాల నేత్రాలు చక్రాల్లా తిప్పుతూ. అతడి చేతిలోని సంచి చనువుగా లాక్కుంది. పోల్చలేవురా ధరం, నా చెల్లెలు బాలా త్రిపుర సుందరి. బాలా ఫర్ షార్ట్, శిరీష్ పరిచయం చేశాడు. ఓహో, బాలాదేవి గారా, ఎంత ఎదిగిపోయావు? ఆశ్చర్యపోయాడు ధర్మమూర్తి. శిరీషమూర్తి రాసే ఉత్తరాల్లో బాల నిన్నెంతగానో తలుచుకుంటోందని ఒక వాక్యం రాయడం మామూలు. ఓసారి బాల చిన్న కాగితం మీద ఉత్తరం రాసి అన్న రాసిన ఉత్తరానికి జోడించింది. డియర్ టీచర్, డూ యూ రిమెంబర్ మీ అంటూ ఆంగ్లంలోనూ, మాస్టారు మీ శిష్యురాల్ని మర్చిపోయారా అని తెలుగులోనూ రాసింది. ఇప్పుడు అదే ప్రశ్న వేసింది. మాస్టారు, నేను జ్ఞాపకం ఉన్నానా? ఉన్నావు, ఎందుకు లేవు? కానీ ఇదేమిటి, పూర్తిగా మారిపోయావు? ఇంతలో 10 ఏళ్ల తమ్ముడు వచ్చాడు. వీడు గోపి, 6వ క్లాస్ చదువుతున్నాడు అంటూ పరిచయం చేసింది. అరే, వీడు పొడిగైపోయాడే. నేను మీలా అవుతాను. అన్నయ్య నాకు టేబుల్ టెన్నిస్ బ్యాట్ కొన్నాడు, గోపి అన్నాడు. పిల్లలు 10 దాటగానే కాళ్ళు పెంచేస్తారు నాయనా. నువ్వెలా ఉండేవాడివి, ఎలా ఎదిగిపోయావు? శిరీష్ తల్లి భ్రమరాంబ పలకరించింది. ఆమెని అంబ అని పిలుస్తాడు భర్త నారాయణమూర్తి. నమస్కారం అత్తయ్య. ధర్మమూర్తికి ఆమెను అలా సంబోధించడం అలవాటు. ఇల్లు 2 గదులది, ఒకదాని పక్కనొకటి, రెండింటినీ కలుపుతూ ఒక ద్వారం. వంట ఇల్లు వేరేగా ఉంది. కుశల ప్రశ్నలు అయ్యాయి. కుటుంబ పరిస్థితుల వివరణ ప్రారంభమైంది. మా శిరీష్ ఈ ఏడు BA పాస్ అయ్యాక MA చదువుతానంటున్నాడు. ఎందుకురా MA, ఏదన్నా ఉద్యోగం చూసుకు స్థిరపడు అని వాళ్ళ నాన్న అంటున్నారు. ధర్మమూర్తి కాఫీ తాగుతూ తన కుటుంబ పరిస్థితి వివరించి తనకి MA చదవాలనుందని, పరిస్థితులే సరిగ్గా లేవని చెప్పాడు. ఇక్కడ మా ఇంట్లో ఉండి చదువుకో, ఈ ఇంటి అల్లుడు వాయే అందామె చిరునవ్వుతో. ఒకరింట్లో ఒకరు ఇంటి అల్లుడుగా పిలువబట్టం ధర్మమూర్తికి శిరీష్కి మామూలైంది. మామయ్య ఏరి? ధర్మమూర్తి అడిగాడు. ఆఫీస్ పని మీద నిజామాబాద్ వెళ్లారు. 10 రోజుల వరకు రారు. అమ్మ వడ్డించేవే, స్నానం చేసి వచ్చేస్తాడు. ఒరే ధరం, వేగం స్నానం చెయ్యి, నీ గేమ్స్ రేపటి నుంచే కదూ. 2 దాటిపోయింది, ఇప్పుడు భోజనం ఏమిట్రా? నేను దారిలో బాగా టిఫిన్ చేసి వచ్చాను, ధర్మమూర్తి అన్నాడు మాట వరుసకి. మీరు దారిలో భోంచేసినా మాతో కూర్చొని మళ్ళా తినాల్సిందే, బాల అంది. అంటే నువ్వు భోంచేయలేదా? నీతో పంక్తిలో కూర్చొని తిందామని నిన్నటి నుంచి బాల, గోపి కాచుకున్నారు, శిరీష్ వివరించాడు. మాస్టారు రండి, మీకు స్నానాల గది చూపుతాను. ఉతికిన తువ్వాలు, సబ్బు పట్టుకుని నిలబడ్డాడు గోపి. ఒరే ధరం, నీ శిష్యురాలు శిష్యుడు, నీకు అడుగులకు మడుగులొత్తారిక అన్నాడు శిరీష్. ఇంకేం శిష్యులు, పెద్దవాళ్ళైపోయారు. మొట్టికాయలు మొడతానంటే ఊరుకోరు, నా నెత్తి మీద మొడతారు. గోపి తల మీద చేయి వేసి ధర్మమూర్తి అన్నాడు. బాల గోపి కేసి అసూయగా చూడటం ధర్మమూర్తి గమనించలేదు. గ్రూప్ లెక్కలు నాకు అర్థం కావడం లేదు, మీరు నాకు బోధపరిచిందే వదలను అంది బాల, ధర్మమూర్తి చేత తన మాటలు వినేలా చేద్దామని. వాటిని ఏనాడో మర్చిపోయాను అన్నాడు ధర్మమూర్తి బాల చిన్నపోవడం గమనించి. ఓకే ఓకే, నాకు తీరుబడి ఉంటే చూద్దామన్నాడు. అవునులేండి, అంతే మరి. స్టేట్ ఛాంపియన్ కాబోతున్న ధర్మమూర్తి గారు ఓ అనామకురాలికి పాఠాలు చెప్పడమా? అప్పట్లో అంతే కదా, సవాల్ చేసింది. ఒరే ధరం, నేను అలా వెళ్ళి వస్తాను, నిన్ను వీళ్ళకు వదిలి పెడుతున్నాను. శిరీష్ వెళ్ళాడు పోస్టాఫీసులో పనుండి. ఇంతకు మీకు టైం లేదంటున్నారు కదా, నెల వరకు మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనిస్తామనుకుంటున్నారా? గోపిని పక్కకిడ్చి దగ్గరగా నిల్చొని అడిగింది బాల. నాకు ఇంగ్లీష్ గ్రామర్ చెప్పాలి మీరు. గోపి అక్కడ అడ్డుగా నిల్చున్నాడు. మీరు కాస్త మరో గదిలోకి వెళ్ళండి, నేను బట్టలు మార్చుకోవాలి, ధర్మమూర్తి అన్నాడు. కట్ బనియన్లోంచి అగుపడే అతడి విశాలమైన ఛాతీ కేసి చూస్తూ అంది బాల. మీకు సిగ్గా మాస్టారు?
నువ్వు ఆడపిల్లవి, నువ్వంటే మాస్టారుకి సిగ్గే, గోపి అన్నాడు. నా ముందు మాస్టారుకి ఎందుకు ఉండాలి సిగ్గు? నాకు చదువు చెప్పేటప్పుడు మొట్టికాయలు వేసేవారు. ఏం మాస్టారు? బాల కలుపుగోలుగా అతడి చెయ్యి ఊపింది. నాకు మొటిక్కాయలు వేసేవారు. గోపి రెండో చెయ్యి పట్టుకున్నాడు. ఇంకా లాభం లేదని బాల తల మీద చిన్న మొటిక్కాయ వేసి, చెప్పిన మాట వినకపోతే ఇదే జరుగుతుంది అంటూ సాగనంపి తలుపు వేశాడు. స్నానం చేసి వచ్చి షరాయి కట్టుకుని షర్టు వేసుకునేసరికి బాల పౌడర్ అద్దం దువ్వెన పట్టుకుని రెడీగా ఉంది. గుడ్ గర్ల్ అని ఒక కాంప్లిమెంట్ ఇచ్చి బాల అద్దం చూపగా తల దూకొని ముఖానికి పౌడర్ అద్దుకున్నాడు. మాస్టారు, మీకు గుర్తుందా? ఆ రోజు నేను 6వ క్లాసు టెస్ట్ పరీక్షలో లెక్కలు పాడు చేసి ఇంటికొచ్చాను. అప్పుడు మా ఇంట్లో మీరుండటం తటస్థించింది. రోజుకు గంట నా దగ్గర లెక్కలు నేర్చుకో, ఫస్ట్ మార్క్ వస్తుందంటూ ఏడుస్తున్న నన్ను ఊరుకోబెట్టి ఆ రోజే లెక్కలు చెప్పడం ప్రారంభించారు. బాల చెప్తోంది. ఆమె మనసుకు అతి దగ్గరైన సంఘటన. ధర్మమూర్తికి గుర్తులేదు. అయినా అంత ఉత్సాహంగా చెప్తున్న ఆమెను నిరుత్సాహపరచడం ఇష్టం లేక గుర్తుంది అన్నాడు. బాల ముఖం మీద నవ్వుల పువ్వులు. ఆ రోజు నుంచి మా ఇంటికి వచ్చినప్పుడల్లా లెక్కలు మీరు చెప్పందే వదిలేదాన్ని కాను. ఆ సంగతి గుర్తుంది ధర్మమూర్తికి. అవును గుర్తుంది. కాని నువ్వెంత మారిపోయావు. ఆ 2 జడల పొట్టి పిల్లవి నువ్వేనా అని. అంత పెద్దదాన్నైపోయానా? మరి 2-3 పోతే చీరలు కడతావు. ఇప్పుడు కట్టుకోవచ్చు, కానీ నాకే ఇష్టం లేదు. మీకు చీర కట్టుకుంటే ఇష్టమా అడిగింది. ఎవరు? నేను. కథ ఇక్కడితో ఆపుతున్నానండి. తరువాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలపండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.